మళ్ళీ తమ దర్శనం అది నువ్వు అడగను కూడదు, మీరు చెప్పను కూడదు. కానీ క్షణమొక యుగంగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని మీరు మరవను కూడదు. అమ్మా, మహారాజు ప్రతాపుగా కొంతకాలం మరుగుపడి నల్లత్రాచుగానే బ్రతకవలసిన సమయం వచ్చింది. ఇందువల్ల కొంతకాలం నీకు దూరమైపోతున్నా. ఈ ఎడబాటుని ఎలా భరిస్తావు? నాయనా ప్రతాప్, భర్తృశోకాన్ని భరించాను. పుత్రునికి ప్రాణాపాయం వస్తూ ఉంటే సహించాను. భరించరాని బాధలను గుండె రాయి చేసుకు నిలబడ్డాను. ఎందుకో తెలుసా? నా భర్త హత్యకు నా కన్నబిడ్డ ప్రతీకారం సాధిస్తాడు, శత్రు నిర్మూలన గావిస్తాడు, దేశంలో తిరిగి శాంతి సౌఖ్యాలు స్థాపిస్తాడు, నా కన్నుల పండుగగా మరల నిండు కొలువును అలంకరిస్తాడు అన్న ఆశ ఒక్కటే నాకు ఈ చిత్తస్థైర్యాన్ని ప్రసాదించింది. ఆ సుముహూర్తం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నాయన. ఆ లక్ష్య సిద్ధి కోసం ఎడబాటు సహించడమే కాదు, అవసరమైతే నా ప్రాణాలను సహితం ఆనందంగా అర్పిస్తాను. అమ్మా నాయనా. అమ్మా, అంబా జగదంబా కరుణాలయ భవానీ విజయదాత్రి చరాచర విశ్వనేత్రి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి కంజదళాక్షి కామితదాయిని కంజదళాక్షి కామితదాయిని కంజదళాక్షి కామితదాయిని కాళరాత్రి కరుణారసవాహిని కాళరాత్రి కరుణారసవాహిని అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి మగువని నా మనసే నీదని మగువని నా మనసే నీదని మమ్మేలుదువని వేడుకొంటిని విజయ సాధనకు వెడలిన నా ప్రియు విజయ సాధనకు వెడలిన నా ప్రియు ప్రతిన ఫలింపగ పాలింపగదే ప్రతిన ఫలింపగ పాలింపగదే అంజలి దే జననీ దేవి అంజలి దే జననీ దేవి
ఏం ప్రమిళ, ఏమంటోంది కాళీమాత? నీ పరదేశి పత్తా ఏమైనా చెప్పిందా? అట్టి నీచమైన పని అతడెన్నడూ చేయడు. పెట్టిన గడువులో ఇదే ఆఖరి రోజు. తెల్లవారేసరికి తెలుస్తుంది నీ వీరుని పరాక్రమం. తప్పక తెలుస్తుంది. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని నల్లత్రాచు విజయుడై తిరిగొస్తాడు. రాకపోతే నా జీవితాంతం వరకు నీకు బానిసనై పడి ఉంటాను. అతడు తిరిగొస్తే నేను నీకు బానిసనవుతాను. నాకు కాదు, నల్లత్రాచు. అలాగే. నోరు తెరిచావా గుండె చీరుస్తా. జాగ్రత్త. వాడెక్కడరా నీ అన్న? ఇక్కడ లేడు. అతనికి అది వేరే ఉంది. అక్కడికి పో. నీ సంగతి తర్వాత ఆలోచిస్తాను. మంచిది. ఇప్పుడు ఆ ప్రతాపం ఎత్తుకుపోయి మహాకాళికి బలి ఇస్తాను. సింహాసనం ఎక్కావా నీకు ఆగితే పడుతుంది. జాగ్రత్త. పోనీ నాన్న, మనకెందుకు? అన్నీ ఎత్తుకుపోయి తప్పిస్తే పీడ వదులుతుంది. నీరసించి కృంగి కృషించి నశించి తస్తారాలు ఎదురు చూస్తూ కూర్చుంటాం. పోనీ, ఇలాగైనా పోనీ. ప్రభు, నల్లత్రాచు అపాయ గదిలో ప్రవేశించాడు. ఆ రాక్షసుని బారి నుండి నా బిడ్డను రక్షించు నాయనా. ఇంకా చూస్తూ ఊరుకోరే. పదండి. బాబు పాపు అన్నయ్య కాళీమాతకు బలైపోతున్నాడు. అందుకు విచారం ఎందుకు బాబు? ఆనందించవలసిన విషయం. ఇక సింహాసనం తమదిగా. గట్టిగా అనుభూకు. నల్లత్రాచు గారు వింటారు. ఏ గురువు అయ్యవను. నల్లత్రాచు వద్దు, నా దగ్గరికి రావద్దు. భయపడకురా, నీకు నీరసంతో వస్తుందిరా. కాళీమాతకు బలి ఇస్తాను. నా కళ్ళు కనపడటం లేదు. చిన్న నన్ను ఎత్తుకుపోతున్నా. అంతటా ఎదిగాను ప్రభు, ఎవ్వరూ ఎక్కడా కనిపించలేదు. ఆశ్చర్యంగా ఉంది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎలా మాయమయ్యారిద్దరు? ఆశ్చర్యమే ఉంది ప్రభు. హఠయోగ సిద్ధి పొందిన వాడికి ఇది ఒక లెక్క. వాడే తలుచుకుంటే మనల్ని అందరినీ దోమలుగా మార్చి పారేయగలడు. తాంత్రికుడు ప్రభు, మహాకాళి భక్తుడు.
ప్రమీల ప్రమీల ఇంకా ఎందుకు ఈ కంగారు? అనుకున్న గడువు కాస్త అయిపోయింది. ఏడి నీ వీరపురుషుడు నల్లత్రాసు. ఇప్పటికైనా తెలిసిందా వాడి మోసం? ఇక వాడిని మర్చిపో ప్రమీల. ఈ దీనుని అనుగ్రహించు. వేసుల పందెం మర్చిపోయావా? ఇంతవరకు ప్రేయసిగా పలుకరించాను, ఇక బానిసగా బలాత్కరిస్తాను. ఇక నీ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. నీవు నాదానివి. రాక్షసుడా! తనకులాడి ప్రయోజనం లేదు ప్రమీల. నల్లత్రాసు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. మహారాజు మరణవాత రాజధానిలో ప్రకటించారమ్మా. నల్లత్రాసుకే